సార్ దీంట్లో మీరు ఒక అంశాన్ని ప్రస్తావించారు. వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించి ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఎలాంటి న్యాయం చేయలేదు అనేది. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు 2 ఏళ్లుగా వస్తుంది. అసలు టీడీపీ ప్రభుత్వంలో కూడా పెద్ద కథలకి అనిపించట్లేదు కదా ఆ కేసుకి సంబంధించి. సరే, అవి జరగాల్సిన రోజుల్లో ప్రాథమిక దర్యాప్తులు అన్నింటిని కూడా తొక్కి పెట్టేశారు. ఇప్పుడు మీరు బండి బ్రేకులు పాడు చేసేసి మా డ్రైవర్కి ఇచ్చి బండి సరిగ్గా పోవడం లేదు అని అంటున్నారు. నిజమే అండి. అవన్నీ ప్రాథమిక దశలోనే ఆయన చేయాల్సిన పనులను చేయకుండా కోర్టుల్లో బెయిల్ తెచ్చుకోవడం, దానికి ఇంకా అవి వేయడము, ఆ కోర్టు ప్రాసెస్ ని జటిలం చేసేలాగా ఆయన చేశారండి. ఆ తర్వాత ఇప్పుడు ఆరోపణలు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబ సభ్యులు కొంతమంది మీద ఆరోపణలు ఉంటే వాళ్ళు ఎందుకు వెళ్ళి సాక్ష్యాలు చెప్పడం లేదు? జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు కోర్టుకు వెళ్ళడం లేదు? కోర్టుల్లో ఉన్న లూప్ హోల్స్ ని ఆధారం చేసుకుని బెయిల్ తెచ్చుకొని కేసును ముందుకు కొనసాగకుండా చేస్తున్న వ్యక్తులు ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారి మనుషులు కాదా అండి? కాబట్టి అవన్నీ కోర్టుకు వెళ్ళిన తర్వాత, కోర్టులో జటిలమైన తర్వాత ప్రభుత్వం ఏం చేయగలదు? పోలీసులకు చెప్పగలం. ఆ కోర్టులో బెయిల్ ఇవ్వకుండా లేదా కోర్టులో త్వరగా కేసులు నడిపించేలాగా, విచారణ జరిపించేలాగా ఏ ప్రభుత్వం కూడా చేయడానికి వీలు లేదండి. కోర్టు పరిధి వేరు, ప్రభుత్వ పరిధి వేరు అన్న విషయాన్ని గుర్తిస్తే అందరికీ మంచిది.